ఇక నుంచి వందే మాతరం విషయంలో అవమానం కలిగించిన, గౌరవానికి భంగం కలిగించిన శిక్ష ఉంటుంది, జరిమానా ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది. ఇప్పటి వరకు వందే మాతరం విషయంలో ఇది లేదు. మన జాతీయ గీతం జనగణమనకి, అలాగే జాతీయ జెండాకి, రాజ్యాంగానికి మాత్రమే 1971లో చట్టం చేశారు. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించేటటువంటి చట్టం అది. అంటే ఈ మూడింటికి మాత్రమే ఏదైనా అవమానం జరిగితే జైలు శిక్ష ఉంటుంది. 3 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, లేదా ఒక్కొక్క సందర్భంలో రెండూ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు వందే మాతరం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 1971 నాటి చట్టంలో చేర్చాలని చూస్తుంది. ఆ చట్ట సవరణకి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. నిన్న సాయంత్రం అయితే తెలపడం జరిగింది. వందే మాతరం ఆలపించినప్పుడు కానీ లేదా ఇంకే సందర్భంలోనైనా సరే వందే మాతరాన్ని అవమానిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ చట్టం ప్రకారం జాతీయ గీతానికి, జాతీయ జెండాకి, రాజ్యాంగానికి అవమానం చేస్తే ఏ శిక్షలు అయితే ఉంటాయో వందే మాతరం విషయంలో కూడా అవే శిక్షలు అమలయ్యే విధంగా ఈ చట్టంలో ఇప్పుడు వందే మాతరాన్ని చేరుస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, వందే మాతరాన్ని ఎవరు అవమానించినా సరే. అయితే ఇప్పుడు జాతీయ గీతం అలాగే వందే మాతరం ఆలపించేటప్పుడు బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి 6 చరణాలని ముందుగా పాడాల్సి ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు జనవరిలోనే చెప్పడం జరిగింది. అంటే మామూలుగా చూస్తే వందే మాతరం అనేది కూడా మన స్వాతంత్ర సమర పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు దీన్ని ఎలాగైనా సరే నిరోధించడం కోసం, దీన్ని ఈ చట్టంలోకి రానివ్వకుండా చూడడం కోసం కాంగ్రెస్ వాదులు అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసి ఓడిపోయాయి. అంటే ఎంత వ్యతిరేకతతో ఉన్నారో చూడండి. జాతీయ భావజాలంతో కూడినటువంటి గేయాలు కూడా పాడకూడదు. అంటే బీజేపీ ఏదైనా ఒక బిల్లు చేయాలని చూస్తే అది బీజేపీ పార్టీకి చెందినటువంటివిగా చూస్తున్నాయి. అంటే దేశానికి సంబంధించినట్లుగా ఈ ప్రతిపక్ష పార్టీలు చూడడం లేదు. దీన్ని మనం నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. జాతీయ గీతం బీజేపీదే, మనదా? ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ గౌరవించినటువంటి ప్రతి దాన్ని కూడా దూరం చేసుకుంటున్నాయి. అంటే బీజేపీ జనగణమన పాడింది అనుకోండి, అది మనది కాదు, అది ఒక బీజేపీ గేయం అన్న విధంగా ప్రతిపక్షాలు చూసేటటువంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి పార్టీల్ని మనం ఈ అసెంబ్లీలకి, పార్లమెంట్కి పంపిస్తున్నాం. ఇంకనైనా ఆలోచించుకోకపోతే ఎలా చెప్పండి?